ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అక్షయస్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్. ఈ రోజు అయితే మనం సాక్షాత్ శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి వ్రతం చేసుకొని ఆ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం ఒకసారి వీడియోలో చూసేద్దామా. ఇప్పుడైతే మనం వ్రతం టికెట్ల దగ్గరికి వచ్చామన్నమాట అండి. సో ఇక్కడైతే వ్రతం టికెట్లు ఇస్తారు వ్రతం చేయించుకోవడానికి. మీరు చూడొచ్చు లైన్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇలాగే కింద కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట వ్రతం టికెట్లు. సో గుడి పక్కన కూడా ఒక లైన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు రేట్లు చూడొచ్చు. వ్రతానికి 300, ప్రత్యేక వ్రతానికి 1000 రూపాయలు, విశిష్ట వ్రతానికి 1500 అండ్ 2000. నమో నమః. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణదేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః ఇతి ప్రార్థన. ఇది గడియారం అన్నమాట. పూర్వకాలంలో రాజులు ఇక్కడ కట్టించిన గడియారం. పైకెక్కి చూద్దాము. గుడి పక్కనే ఉంటుంది గడియారం వచ్చి.
ఇప్పుడే వ్రతం అయిపోయింది, దర్శనం అయిపోయింది, బయటకైతే వచ్చేసాం గుళ్ళోంచి. సో ఇక్కడ ఒకసారి చూద్దామని ఇటు పక్క వచ్చాము. సో ఇక్కడ నా పక్కన మీరు చూస్తున్నారు, ఇది సన్ డయల్. ఓకే, సన్ డయల్ అంటే టైం ఎంత అవుతుందని చెప్పడానికి ఇక్కడ ఉందన్నమాట ఇది. సో ఎంత టైం ఉందో చూద్దాం ఇప్పుడు. ఎండ గడియారం ఇది మీరు చూసారా, కరెక్ట్గా టైం అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నెంబర్స్ ఉన్నాయి కదా, డిజిట్స్. సో ఇటు పక్క నుంచి మీరు చూడొచ్చు, ఇదైతే అరౌండ్ 10:40 ఆ టైం అయినట్టు చూపిస్తుంది మనకి. ఎండని బేస్ చేసుకొని ఆ నీడ అలా పడుతుంది అనమాట. అప్రాక్స్ ఇది వరకు వాళ్ళు అలా చూసుకున్నాళ్ళు కదా, సో ఆ సిద్ధాంతం ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ చెరిగిపోయినాయి మొత్తం కూడా, కానీ మనకు క్లియర్గా అంతుంది. ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది కూడా ఇక్కడ అంతా కూడా నీడ దగ్గర. టైం చూడొచ్చు. సో అటు నుంచి చూస్తే మనకి అరౌండ్ 10:30 10:40 ఆ టైం అయింది. సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. 10:30 10:40 రేంజ్లో ఉంది ఇది. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది 20, ఇది 40, 10:40. ఓకే, సో 10:40 టైంలో ఇది మనకైతే ఇక్కడ చూపిస్తుంది. ఇది 10 దగ్గర ఉంది. 10:20 10:40 కరెక్ట్గా ఈ రేంజ్లో చూడాలన్నమాట. ఈ రేడియస్లో చూస్తేనే మనకు క్లియర్గా టైం ఎంత వచ్చింది అనేసి ఇప్పుడు తెలుస్తుంది. ఎలా టైంగా గణితం ఎలా కట్టేవాళ్ళు, కాలాన్ని ఎలా చూసేవాళ్ళు అన్నారు కదా, ఇదిగో దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ కాల యంత్రం అన్నమాట. సమయాన్ని చూపించేటువంటి యంత్రం ఇది, సన్ డయల్. సూర్యుని సహాయంతో టైం ఎంత అయిందో మన పూర్వీకులు అప్పట్లోనే కనిపెట్టేసేవాళ్ళు. చాలా బాగుంది కదా మొత్తం అంతా కూడా. మన పెన్నా నది కనిపిస్తుంది, డ్యాము, పెన్నార్ డ్యామ్ కూడా ఉంది. ఇదైతే స్వామివారి నిత్య కళ్యాణ మండపం పక్కనే ఉంది సన్ డయల్. అలాగా గుడి యొక్క శిఖరం, గుడి యొక్క శిఖరం. నెక్స్ట్ అక్కడ చూడండి డ్యామ్, పెన్నా డ్యామ్. సో పెన్నా డ్యామ్ దగ్గరలో బాగా అయితే కనిపిస్తుంది. ఇది పక్క గోశాల. మా కెట్టయ్య ఇప్పుడు ఆవుల దగ్గరికి వెళ్తాడంట. వచ్చేసింది పొడంకా. ఇది సన్ డయల్. రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది. ఈ రావి చెట్టు కిందనే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయన్నమాట.
శివయ్య ఉన్నారు ఇక్కడ. దేవుడు ఇక్కడ ప్రసాదం, ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తారనమాట. అడిగండి అలా తీసుకున్నాను. రైట్, రామాలయం అనమాట. ఇక్కడ రామచంద్రుల వారు ఈ క్షేత్ర పాలకుడు అనమాట. సో అందుకనేసి ఇక్కడ రామాలయం అనేది ఉంటుంది అనమాట. అన్నవరం క్షేత్ర పాలకుడు ఎవరు అంటే శ్రీరాముల వారే సాక్షాత్. ఆయనే కోదండం పట్టుకొని ఇక్కడ నిలబడి స్వామివారి కొండకి ప్రతిదినం రక్షగా ఉంటారన్నమాట అని ఇక్కడ నానుడు ఉంది. కళ్యాణ మండపాలు, కళ్యాణం ఇక్కడ జరిగినాయి బాగా. ఇవాళ బాగా జరిగినట్టున్నాయి కళ్యాణ మండపాలు అండి. పెళ్ళిళ్ళు గట్రా గట్టిగా జరిగినాయి. చూడండి, జెండాపై కపిరాజు అన్నట్టు రాముల వారి గుడి పైన ఆంజనేయ స్వామి వారి రక్షణ కింద ఉన్నారు. అక్కడ రాముల వారేమో శ్రీ సత్యదేవుని వారికి రక్షణ కింద ఉన్నారు ఇక్కడ.